ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా మన రాష్ట్రానికి సంబంధించింది వెలువడింది. 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 190 మందిని, 195 మంది దేశవ్యాప్తంగా, తెలంగాణకు 9 మంది. ఇందులో పక్కా సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకొని ఈ జాబితా వెలువడినట్టు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. కులం గురించి అంతగా మాట్లాడని భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థుల ప్రకటన విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో అసలు 100 మంది అని అన్నారు, కానీ సుమారుగా 200 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అంటే మిగతా వారికంటే తాము ముందున్నామని, మోడీ బ్రాండ్ను వాడుకోవాలని, మోడీ ఇమేజ్కు ఎవరు సాటి లేరు అనే ఒక వాతావరణం ఉన్నది. కాబట్టి దాన్ని మరింతగా క్యాచ్ చేసుకోవాలని బీజేపీ భావిస్తున్నది. ఇక్కడ ఉత్తరాది రాజకీయాలు వేరు, దక్షిణాది రాజకీయాలు వేరు. దక్షిణాది రాజకీయాల్లో తప్పకుండా సామాజిక సమీకరణ చాలా ప్రభావం చూపుతుంది. ఉత్తరాదిన కూడా చూపుతుంది. అక్కడ కూడా శూద్ర వాళ్ళలో శూద్రాగ్ర వర్ణానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు బీజేపీ నుంచి గెలిచిన వారిలో. ఇక్కడ పాత కొత్తల కలయిక. కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవిందులకు పాత స్థానాలే. కిషన్ రెడ్డి ఇక్కడ, బండి సంజయ్, అరవింద్ ఇద్దరు ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన వారు. అరవింద్, బండి సంజయ్ అక్కడ బీసీ, ప్రధానంగా మున్నూరు కాపు సామాజిక వర్గం చాలా ప్రబలంగా ఉన్నది. ఆ సామాజిక వర్గాల ప్రభావం ఉంటుందని, భారతీయ జనతా పార్టీ గెలిచేందుకోసమై అవకాశం ఉందని, ఉత్తర తెలంగాణలో ప్రధానంగా ఆదిలాబాదు, కరీంనగరు, నిజామాబాద్ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి హోల్డ్ ఉందని, దీంతో పాటుగా ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చి గెలిచిన వారు కూడా ఉన్నారు, సానుభూతితో గెలిచిన వారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఆదిలాబాద్, నిజామాబాద్ కలిసే ఉంటాయి, కరీంనగర్ ఈ లింకప్లు ఉంటాయి. కాబట్టి ఒకదాని ప్రభావం మరొక దానిపైన ఉంటుందనే భావన కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఉన్నది. ఇక మల్కాజ్గిరి నుంచి మల్కాజ్గిరి నుంచి ఈటెల, చేవెలకు కొండ, భువనగిరికి బూర. ఇక్కడ భువనగిరి కూడా బీసీ సామాజిక వర్గం చాలా బలంగా ఉన్నది. అక్కడ పద్మశాలి, గౌడ సామాజిక వర్గాలు, మున్నూరు కాపు సామాజిక వర్గాలు చాలా ప్రబలంగా ఉన్నాయి. అక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో ఎస్సీ ఓట్ల ఎట్లాగో అక్కడ కాంగ్రెసే గెలిచి ఉన్నది. కాబట్టి ఆ మేరకు కూడా అక్కడ కాంగ్రెస్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలలో ఒకటి మినహాయిస్తే మిగతాన్ని కూడా కాంగ్రెసే గెలుచుకున్నది. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకల్లా కొంచెం దృశ్యం మారే అవకాశం ఉన్నది. ఈ మేరకు బూరకు అనుకూలిస్తుందని గౌడ సామాజిక వర్గం లేదా బీసీ నినాదంతో బయటపడవచ్చు అని, అది అనుకూలిస్తుందనే భావన వారిలో చాలా బలంగా ఉన్నది. అందుకోసమని బూర నరసయ్య గౌడ్కు భువనగిరి స్థానాన్ని ఇవ్వడం. ఇక హైదరాబాదులో కిషన్ రెడ్డికి సంబంధించిన విషయాన్ని చూస్తే కనుక ఇక్కడ సికింద్రాబాదు, హైదరాబాదు ఈ 2 నియోజకవర్గాలలో హైదరాబాదు కొత్త అభ్యర్థిని తీసుకున్నారు. సికింద్రాబాదుకు ఎదిగిన మధ్యతరగతి ఉండడము, దీంతో పాటుగా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారు ఆ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉండడము, ఉత్తరాదికి సంబంధించిన వారు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఉండడము, ఇది కొంత అనుకూలించే అంశం. అయితే ఆ మల్కాజ్గిరి అండ్ సికింద్రాబాద్ ఈ 2 నియోజకవర్గాలలో బీసీల ప్రాబల్యం ఉండడం ఒకటి. తెలంగాణ, ఏపీ ఈ రెండిట్లలో బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నది. బహుశా సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ కనుక ఇస్తే కిషన్ రెడ్డికి గట్టి పోటీ ఎదుర్కొనే సూచన ఉంది. మల్కాజ్గిరికి కూడా కాంగ్రెస్ నుంచి కంచర్ల పోటీలో ఉంటారని తెలుస్తున్నది. వారికే కనుక టికెట్ కన్ఫామ్ అయితే ఈటెలకు కూడా గట్టి పోటీనే ఉన్నది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 2 నియోజకవర్గాలలో కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ఇక జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, అక్కడ వీరశైవ లింగాయత్ ఓట్లు కర్ణాటక బార్డర్కు ఆనుకొని ఉండడం వలన భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోవచ్చునేమో, కానీ అంతకు పూర్వం ఉన్న అధికారంలో ఉన్నది ఆ పార్టీ. కాబట్టి వీరశైవ లింగాయత్ ఒకటి, మోడీ ప్రభావం కూడా అక్కడ ఉంటుందని, మహారాష్ట్ర దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంటుందని ఆ భావన కూడా వీరి లోపల బలంగా ఉన్నది. అక్కడ బీబీ పార్టీ టికెట్ ఇవ్వడం వెనుక ఆలోచన అది. ఇంకా దీంట్లో ఇంకా కొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. మాధవీలత హైదరాబాద్ నుంచి బరిలో దిగుతున్నారు. సరే, వీరు గెలుస్తారా లేదా,
ఎట్లా ఉంటుంది అనేది అంటే కూడా ఈసారి హైదరాబాదు లోక్సభ నియోజకవర్గానికి గట్టి అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ బరిలోకి దించింది. ఇక పి భరత్ ప్రసాద్ నాగర్ కర్నూలు, సిట్టింగ్ ఎంపీ మాజీ మంత్రి పి రాములు కుమారుడు భరత్ ప్రసాద్ బారాస నుంచి జడ్పీటీ సభ్యుడిగా ఎన్నికై కొనసాగుతున్నారు. తాజాగా లోక్సభ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడ ప్రధానమైన వ్యూహం ఏమిటంటే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో వీరి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొల్లాపూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, బనపర్తి ఈ నియోజకవర్గాలకు ప్రభావము ఇక్కడ బలంగా ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ కూడా చేస్తామని దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నది కాబట్టి ఆ మేరకు అనుకూలిస్తుందని భారతీయ జనతా పార్టీ భావించి ఇక్కడ ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని బరిలో దించింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నది అనేది కూడా అక్కడ నాగర్ కర్నూలులో మాలా మాదిగ రెండిట్లలో ఎవరికి టికెట్ ఇవ్వబోతున్నారు అన్న దానిపైన వీరి గెలుపు ఆధారపడి ఉండబోతున్నది. ఈ రెండు పార్టీలు కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇస్తే కనుక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తీవ్రమైన పోటీ ఎదుర్కొనక తప్పదు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి ఈయన 2014 చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి భారత తరఫున పోటీ చేసి విజయం సాధించి 2000 ఎన్నికల అభ్యర్థుల పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీకి గట్టి పోటీ ఉండబోతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ చాలా బలమైన అభ్యర్థిగా ఉన్నారు. గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉన్నది బీఆర్ఎస్ అభ్యర్థి నుంచి. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి ఎట్లా ఉండబోతున్నారు, అక్కడ ఓట్ల చీలిక ఎట్లా ఉండబోతున్న దానిపైన విశ్వేశ్వరరెడ్డి ఎన్నిక ఆధారపడింది. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువ ఉన్నది, ఎమ్మెల్యేలు ఎక్కువ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల చీలిక ఎక్కుంటే అట్లా కూడా అది బీఆర్ఎస్కి కొంత అనుకూలించవచ్చునేమో. లేదు అధికారంలో ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్గా కొంత అనుకూలంగా ఉంటే కనుక బహుశా ఇక్కడ గట్టి పోటీ ఉండే అవకాశం ఉన్నది. ఇక ఇవి మల్కాజ్గిరి ఈ 9 మందికి సంబంధించిన విషయాలు. వీరి గెలుపోటములలో సామాజిక సమీకరణాలు, కాంగ్రెసు బారాస నుంచి ఏ సామాజిక వర్గాల వారు తమకు ప్రత్యర్థులుగా ఉండబోతున్నారు, అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, రాజకీయ సమీకరణలు ఎట్లా ఉంటాయో చూడాలి.